ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనల్ని యెహోవాయే కాపాడుతానంటే పాత నిబంధనలో యెహోవా దేవుడు కాపాడుతాను, కొత్త నిబంధన ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని కాపాడేటువంటి దేవుడై ఉన్నాడండి. మన కుడి పక్కన దేవుడు నీడలాగా ఉండి మనల్ని రక్షించేటువంటి దేవుడై ఉన్నాడండి. మనము కొద్ది వయసు వచ్చిన దాకా మన తల్లిదండ్రులు మనల్ని కాపాడొచ్చు, తర్వాత పెద్ద అయిన తర్వాత మనల్ని మనమే కాపాడుకోవాలి. మనకి తెలియకుండా మనకు అపాయాలు కలిగినప్పుడు మనల్ని మనం కాపాడుకోలేము. అప్పుడు దేవుడిని ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలి. మనం ఏ పనికి వెళ్తున్నా మనం ప్రార్థన చేసుకుని వెళ్తే ఆయన దేవుడు ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచరు ఆయనకు సమస్తం తెలుసు. కాబట్టి మనకు అపాయాలు వచ్చినా కూడా దేవుడు తప్పించేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం దేవుడి యొక్క కంచెని మనము ప్రార్థన చేసి పొందుకునేటువంటి బిడ్డలుగా ఉండాలండి. దేవుడి ఆలోచనలు మనకి ఎప్పుడైతే వస్తూ ఉంటాయో మనం ఖచ్చితంగా మనకు ప్రతి ఒక్క సమస్యల్లో నుంచి, ప్రతి ఒక్క కష్టంలో నుంచి, ప్రతి ఒక్క ఇబ్బందిలో నుంచి మనం బయటికి వచ్చేదానికి దేవుడు సువర్ణ అవకాశాలు ఇస్తున్నాడండి. ఆయన మనకు నీడలాగుంటాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీడని మనం ఎప్పుడు చూస్తామంటే సూర్యుడు వచ్చినప్పుడు, సూర్యుడికి మనం నిలబడ్డప్పుడు సూర్యుడికి మనకి ఆపోజిట్గా నీడ ఉంటుంది. కాబట్టి దేవుడు మనతో పాటే ఉండి మన సహాయం చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడండి. భూమి ఆకాశం గతించినా కూడా దేవుడు మాటలు గతించవు. కాబట్టి మనం దేవునికి ఎంత లోపడాలి, మనం ఎంత శిరస్సు వంచి ఆయనకి ప్రార్థన చేయాలి, దేవుడి దగ్గర మనం ఎంత తగ్గించుకోవాలి. ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడు పాత నిబంధనలు సెలవిచ్చారు. ఇప్పుడు కొత్త నిబంధనలు కూడా యేసుక్రీస్తు వారి కృప లేకుంటే మనం కరోనాలోనే చనిపోయేటువంటి మనుషులై ఉంటామేమో. దేవుడు కృప లేకుంటే మనం ప్రయాణమై బయటికి వెళ్ళి అదే ప్రాణాలతో బయటికి నుంచి ఇంట్లోకి వస్తున్నామంటే యేసుక్రీస్తు వారి కంచె లేకుంటే మనం ఎలా బ్రతుకుతామండి. కాబట్టి మనం ప్రతి ఒక్కటి ఆలోచించుకునే బిడ్డలుగా ఉండాలి. ఏదో మన డ్రైవింగ్ స్కిల్స్ లేదా మన తెలివితోటి మనం ఆ సమస్యను జయించలేదు. దేవుని కృప ఆయన కంచె ఉంది కాబట్టి ఆయన మనకు నీడలాగా ఉన్నాడు. ఆయన కాపాడుదలకు సహాయం మనకు ఉంది కాబట్టి మనం కాపాడబడుతున్నామని తెలుసుకొని దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రతి ఒక్క మానవాళిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. ప్రతి ఒక్క బిడ్డ వేసి మీ నామంలో వేసే నడుము వంచి మోకాలు వేసి ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలయ్యా. మీరు మమ్మల్ని కాపాడేటువంటి దేవుడయ్యా, మీకు స్తోత్రమయ్యా. అదేవిధంగా మాకు నీడలాగా ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీడ మా రూపంలో మాతోనే ఉంటుందయ్యా. మా నీడ మా దగ్గరే ఉంటుంది. మా దేవుడు కూడా మాతోటే ఉండాలని ఆశపడుతున్నారు. అయితే మేము ఎలా ఉన్నాం? మేము పరిశుద్ధంగా ఉన్నామా? మీ మాట వింటూ ఉన్నామా? మీ వాక్యానుసారంగా జీవిస్తున్నామా? మిమ్మల్ని బాధ పెట్టి దొక్కలు పెట్టి మిమ్మల్ని ఏడిపిస్తున్నామా? మమ్మల్ని మేము పరీక్షించుకునే బిడ్డలుగా ఉండాలి. ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని స్తుతించాలయ్యా. ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని ఆరాధించాలి. సత్యం వైపు, వెలుగు వైపు, జీవం వైపు చూడాలి. కృపనిచ్చి దేవుని వైపు చూడాలి. ప్రతి ఒక్క బిడ్డ సర్వసత్యం వైపు చూడాలి. ప్రతి ఒక్క బిడ్డ రక్షణలోకి రావాలని ప్రాధాయపడుతున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించుడే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్క బిడ్డలో ప్రకటించే మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పేరు జ్ఞాపకం చేసుకుని దినకాలపు దీంతో నింపమని ప్రజలను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినంతరించున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.